భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండో రోజు పర్యటిస్తున్నారు. నేడు జరిగే 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటు పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. ఉదయం 11 గంటలకు పుతిన్ కు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం పలకనుంది. ఆ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. అక్కడి ప్రధాని మోదీ ఆయనకు విందు ఇస్తారు. ఇక ఉదయం రాజ్ఘాట్ ను పుతిన్ సందర్శించనున్నారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్ను భారత్ లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. రాత్రి 9 గంటల సమయంలో తిరుగు పయనమవుతారు పుతిన్. ఇవాళ రెండో రోజు భారత్ లో పర్యటిస్తూ ఉన్నారు పుతిన్. ఇక వాణిజ్య ఒప్పందాల గురించి కొన్ని అంశాలను కుదుర్చుకోనున్నారు చర్చలను. అయితే ఇక ఆయనకు మోదీ స్వాగతం పలికారు. ఇక ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు పుతిన్. అక్కడే ప్రధాని మోదీ ఆయనకు విందిస్తారు. ఉదయం రాజ్ఘాట్ ను పుతిన్ సందర్శించనున్నారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్ ను భారత్ లో ప్రారంభిస్తారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి, ప్రస్తుతం బందోబస్తు ఎలా ఉంది? పుతిన్కి అన్ని రకాలుగా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉన్నాయా లేదా ఏంటి? యమున దాదాపు 2 రోజుల పర్యటన నిమిత్తము భారత్ రష్యా ఏదైతే వాణిజ్యపరమైనటువంటి అనుబంధాలు అనుకోవచ్చు, రక్షణపరమైనటువంటిది, ఫార్మా పరంగా కూడా కీలకమైనటువంటి 23వ రష్యా భారత్ శిఖరాగ్ర సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. నిన్న ఏదైతే వ్లాదిమిర్ పుతిన్ 4 సంవత్సరాల తర్వాత ఢిల్లీకి చేరుకోవడం అన్నది ఇక్కడ చాలా కీలకము. దాదాపు నిన్న ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే అంటే అటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రోటోకాల్ని కూడా అంటే క్రాస్ చేసేసి ఆహ్వానించడానికి పాలెం ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అన్నది నిన్న చాలా హైలైట్. దీనిపై కూడా ఏదైతే రష్యా ప్రభుత్వం కూడా స్పందించారు. అయితే అసలు ఊహించలేదు ప్రధాని నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్కు వస్తారు అన్నటువంటిది. కానీ ఆ ప్రోటోకాల్ని కూడా క్రాస్ చేసి వెళ్ళడము, తర్వాత ఏదైతే మనం నిన్న చూసినటువంటి పాలెం ఎయిర్పోర్ట్లో ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ ఏదైతే విమానం నుంచి దిగిన తర్వాత ఆలింగనం చేసుకొని వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఎప్పుడైతే దిగిన వెంటనే మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలకు అనుగుణంగా అక్కడ చిన్నారులు చేసినటువంటి నాట్యాన్ని దాదాపు ఒక 10 నిమిషాలు అక్కడ చూడడము, తర్వాత నడుచుకుంటూ ముందుకు వెళ్ళినటువంటిది. ఏదైతే సెక్యూరిటీ పరంగా పుతిన్కి ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ స్పెషల్ కారు చెప్పవచ్చు అందులో వెళ్తారు అన్నటువంటిది పూర్తి కూడా సిద్ధం చేశారు. కానీ ఆ ఫార్చునర్ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నటువంటి కారులో కూర్చొని వెళ్ళినటువంటిది నిన్న చాలా కీలకమైనటువంటి అప్డేట్ అని చెప్పవచ్చు. అయితే ఇంతకుముందు కూడా మనం గతంలో ఏదైతే పుతిన్ ఏదైతే రష్యా ఇక్కడ చైనా పర్యటనకు వెళ్ళిన సందర్భంలో కూడా అప్పుడు కూడా ఏదైతే అంటే గతంలో మనకు రష్యా అధ్యక్షులతో కూడా సమావేశమైన సందర్భంలో కూడా ఇక్కడ రష్యాకు సంబంధించినటువంటిది కార్ అంటే పుతిన్కి సంబంధించినటువంటి కారులో కూడా ప్రత్యేకంగా అంటే ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత పుతిన్ వెళ్ళినటువంటి విజువల్స్ ఒకసారి దాదాపు 3 నెలల్లోనే రెండవసారి ఒకే కారులో ప్రయాణించడం అన్నది ఇక్కడ చాలా కీలకము. నిన్నంతా కూడా చాలా ప్రపంచమంతా కూడా అటు అమెరికా అనుకోవచ్చు, చైనా అనుకోవచ్చు, పాకిస్తాన్ అనుకోవచ్చు, అందరూ కూడా నిన్న ప్రారంభమైనటువంటి పుతిన్ పర్యటనతో సహా ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా ప్రపంచమంతా కూడా చూస్తున్నటువంటిది. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఉండేటటువంటి హై సెక్యూరిటీని కూడా అంటే ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాము. కొన్ని రూట్లో మాత్రమే ఇప్పుడు వెళ్ళేటటువంటి రూట్లు విజువల్స్ అంతా కూడా మీకు తెలుస్తుంది. దాదాపు కొన్ని రూట్లో మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు, తర్వాత మరికొన్ని ప్లేసుల్లో 12 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా ఇక్కడ ఢిల్లీ పోలీసులు కూడా దానికి అలర్ట్ కూడా జారీ చేశారు. చాలా మటుకు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండే విధంగా కూడా సెక్యూరిటీని పెంచారు.
మరొకటి దాదాపు రాత్రి ఏదైతే వ్లాదిమిర్ పుతిన్ చేరుకోగానే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏదైతే ప్రధాని నివాసానికి రావడము, తర్వాత అక్కడికి స్వయంగా ఆహ్వానించి ప్రత్యేకమైనటువంటి విందును, ప్రైవేట్ విందును కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్కి ప్రత్యేకమైనటువంటి విందును కూడా ఏర్పాటు చేశారు. క్లోజ్ డోర్ సమావేశం జరిగింది నిన్న రాత్రి. దాదాపు కొన్ని అంటే ముఖ్యమైనటువంటి అంశాలు అనుకోవచ్చు, మరికొన్ని వ్యాపార పరంగా కూడా కొన్ని ఒప్పందాలు కూడా కుదిరాయి అన్నటువంటిది మాత్రము, పెద్ద మొత్తంలో వ్యాపార లావాదేవీలు కూడా జరిగాయి అన్నటువంటి మాత్రం సమాచారం కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటిది దాదాపు అంటే ముఖ్యంగా ఉదయం అంటే నిన్న రాత్రి ఏదైతే క్లోజ్ డోర్ సమావేశానికి సంబంధించినటువంటిది మాత్రము 1 లక్ష దాదాపు 52 కోట్లకు సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి భారత్ రష్యా మధ్య కూడా క్లోజ్ డోర్ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలను ఇక్కడ చర్చించారు అన్నటువంటి మాత్రము కొంత సోర్సెస్ ద్వారా బయటకు వస్తున్నటువంటి అంశం. కానీ అధికారికంగా ఈ రోజు మధ్యాహ్నం ఇచ్చేటటువంటి ఏదైతే ప్రెస్ రిలీజ్ అనుకోవచ్చు, ఏదైతే చర్చల పరంపరంగా జరిగినటువంటి అన్ని విషయాలను కూడా దాదాపు మనకు 2-3 గంటల్లో సమయంలో మాత్రం ఒక ప్రెస్ నోట్ను కూడా విడుదల చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి విందులో మాత్రము కశ్మీర్కి సంబంధించినటువంటి వంటకాలు, గుజరాత్కి సంబంధించినటువంటి వంటకాలు చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అన్నటువంటిది మెనూని కూడా ప్రత్యేకమైనటువంటి విందు, ప్రైవేట్ విందును కూడా ఇచ్చిన దాంట్లో కూడా కొన్ని స్పెషల్ మెన్యూస్, అటు రష్యాకి సంబంధించినటువంటి వంటకాలతో పాటు కూడా ఇక్కడ ప్రధాని నివాసంలో చేసినటువంటి ఏదైతే ఒక విందు కార్యక్రమం అనుకోవచ్చు, క్లోజ్ డోర్ సమావేశం చాలా కీలకం. ఆ తర్వాత అక్కడి నుంచి ఐటీసీ మౌర్య హోటల్కి రష్యా అధ్యక్షుడు చేరుకోవడము, అప్పటి నుంచి కూడా మొత్తం ఇక్కడంతా కూడా మనకు చాలా సెక్యూరిటీ ఉన్నటువంటిది. అయితే ఇప్పుడు దాదాపు మనకు కొద్దిసేపట్లో ఇక్కడ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. రాజ్ఘాట్కి కొద్దిసేపట్లో ఇక్కడికి ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత పుతిన్ కొద్దిసేపట్లో చేరుకొనున్నారు. అక్కడ దాదాపు ఒక 20 నిమిషాల పాటు అక్కడ ఏదైతే రాజ్ఘాట్లో ఉండబోతున్నారు అక్కడ ప్రత్యేకంగా కూడా రాజ్ఘాట్ నుంచి మళ్ళీ మనకు ఏదైతే హైదరాబాద్ హౌస్కి కూడా ఇక్కడికి చేరుకొనున్నారు. హైదరాబాద్ హౌస్కి సంబంధించినటువంటిది అక్కడ కూడా వాణిజ్యపరమైనటువంటి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇది ఒక వేదిక. తర్వాత రాష్ట్రపతి ప్రత్యేకంగా కూడా ఆహ్వానం మేరకు కూడా ఏదైతే మనకు రాష్ట్రపతికి భవన్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం కూడా అందబోతుంది. అంటే అక్కడికి ప్రత్యేకమైనటువంటి వ్లాదిమిర్ పుతిన్కి ఇచ్చేటటువంటి ఆహ్వానము మరొకటి. ఇక్కడ అంటే భారత్ మండపంలో కొంత బిజినెస్ పరంగా కూడా వ్యాపార పరంగా కూడా కొంతమంది ప్రతినిధులతో కూడా సమావేశం కాబోతున్నారు. కానీ చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ ఈ రోజు జరిగేటటువంటిది. రాత్రి మనకు రాష్ట్రపతి ప్రత్యేకమైనటువంటి విందును కూడా ఏర్పాటు చేశారు. తిరిగి 9 గంటలకు వ్లాదిమిర్ పుతిన్ తిరిగి ఢిల్లీ నుంచి మాస్కోకు బయలుదేరనున్నారు. మొత్తం ఈరోజు షెడ్యూల్లో మాత్రము అంటే కొద్దిసేపట్ల నుంచి ఏదైతే ప్రారంభమయ్యేటటువంటి షెడ్యూలు రాత్రి వరకు దాదాపు 27 గంటలు ఇక్కడ భారత్ రష్యా పరమైనటువంటి ఏదైతే టూర్ అనుకోవచ్చు, దాదాపు 4 సంవత్సరాల తర్వాత అంటే 2021లో కొద్ది సమయం కొరకు మాత్రమే ఇక్కడికి పుతిన్ ఇక్కడ ఢిల్లీకి రావడం జరిగింది. కానీ అతి ఎక్కువ సమయము ఉండేటటువంటిది టూర్ మాత్రం ఇదే అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా 27 గంటలు ఇండియాలో ఉండబోతున్నారు. 27 గంటల్లో వాణిజ్యపరమైనది అనుకోవచ్చు, ఫార్మా పరంగా అనుకోవచ్చు, రక్షణ పరంగా అనుకోవచ్చు, అనేకమైనటువంటి ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి. తర్వాత మనకు ఇండియాకి రష్యాకి సంబంధించినటువంటి ఒక టెలివిజన్కి సంబంధించినటువంటిది కూడా ఓపెనింగ్ ఉంది. తర్వాత మరొకటి సంబంధమైనటువంటి ఒప్పందాన్ని కూడా జరగవచ్చు అన్నటువంటిది కూడా ఒక అందుతున్నటువంటి సమాచారం. కానీ రక్షణపరమైనటువంటిది ఒప్పందాలు మాత్రం చాలా కీలకం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అటు రష్యా భారత్ మధ్య జరిగేటటువంటి ఒప్పందాలపై అమెరికా తర్వాత చైనా, పాకిస్తాన్ అందరూ కూడా ప్రపంచమంతా కూడా ఇటువైపే చూస్తున్నటువంటిది చాలా కీలకమైనటువంటి సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు. యమున, థ్యాంక్ యూ కళ.